అందరూ నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్. ఈ వీడియో నేను జనసేన పార్టీ నేతగానో ఒక జనసేన పార్టీ కార్యకర్తగానో ఈ వీడియో ఇవ్వట్లేదు. ఈ వీడియో ఒక కాపు బిడ్డగా కాపు నేతగా ఇస్తున్నా. ఈ వీడియో ఎవరికి ఇస్తున్నానో అర్థమవుతుంది. కాపు ద్రోహులు, కాపు పేరుతో మా పార్టీలోనే కొంతమంది మా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసేవాళ్ళు, అలాగే వైసీపీ నేతలతో కలిసి జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కాపు బిడ్డలపైన మీరు చేస్తున్న కాపు దాడి మీద ఈ వీడియో ఇస్తున్నా. దాంట్లో ముఖ్యమైన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు దాసరి రాము రెడ్డి. నేను రెడ్డి అంటే బాధపడతారు కాబట్టి దాసరి రాము గారికి పంపిస్తున్నా. అయ్యా దాసరి రాము గారు, మీరు ఎంత పెద్ద మనిషి మీకు తెలుసు. మీరేమి కాపు కులం కోసము ఉద్యమాలు చేసి పాకిస్తాన్ బార్డర్లో ఉగ్రవాద ఉద్యమాలు చేయలే. మీరు కాపు కులాన్ని వాడుకున్నారు. కాపు కులాన్ని మీరు ఎంత వాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఏదో పని చేశాను, నేను ఏదో చేశాను పార్టీ కోసం చెప్పుకోవడం సిగ్గుండాలి. తమరి గురించి నేను చెప్తా. చాలా మంది కూడా తెలుసుకునే విషయం ఉంది. దాసరి రాము అనే వ్యక్తి కాపు కులంలో పుట్టాడు కదా, మా కులమే చెప్తా. ఆయన రెండు మాటలు మాట్లాడుతూ, నేను కాపు కులం కోసం ఉద్యమం చేశా, పవన్ కళ్యాణ్ గారి కోసం ఇది చేశా ఇది చేశాను కదా. నిజమైన అభిమానం ఉంటే అలాంటి మాటలు నేను నోట్లో నుంచి రావు. ఎవడో మాట్లాడిస్తేనో ఎవడో డబ్బులు ఇస్తేనో మాట్లాడాలని ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే అదే కులం పుట్టి నేను కూడా చెప్తున్నా. జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం మేము అనేక ఇబ్బందులు పడి కేసులు పెట్టుకుని జైలుకు పోయి పోరాటాలు చేసి రోడ్డుపైకి వచ్చి చొక్కాలు దించుకొని మా ఆరోగ్యాలు కూడా పాడు చేసుకుని ఈ రోజు అధికారం తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఒక హోదాగా చూస్తున్నామంటే మేము నిజమైన కాపులం. నువ్వు కాపు పేరు చెప్పుకొని ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ ఎవడో రూములు పెడతాడు, ఎవడో కార్లు పెడతాడు, ఎవడో టికెట్లు బుక్ చేస్తే నువ్వు వచ్చి మీటింగ్ చేసి వెళ్ళేవాడివి. నీ మనస్సాక్షి తెలుసు. నువ్వు రాష్ట్రంలో ఎక్కడ మీటింగ్లు పెట్టినా ముందు రోజు ఫోన్ చేసి నాకు రూమ్ పెట్టండి, నాకు కారు పెట్టండి, నాకు బస్సు పెట్టండి అనేవాడు నువ్వు కూడా కాపు ఉద్యమకారుడని చెప్పుకుంటుంటే సిగ్గుచేటుగా ఉంది. మీరు మాట్లాడుతూ నిన్న కిరణ్ రాయల్ మహారాష్ట్ర నుంచి వచ్చినాడు అంటావు. నవ్వు వచ్చింది నాకు. నీకు తెలుసో తెలీదో, తమరు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు 2009లో తిరుపతిలో తమరు మా ఆఫీసులో ఉండేవారు. ఆఫీస్ ఇన్ఛార్జ్ నాడు చెప్పుకోదురా బాబు, నువ్వు ఆఫీసులో ఉండేవాడివి. ఆఫీసులో ఏం పని చేసేవాడో తిరుపతిలో ప్రతి ప్రజారాజ్యం నాయకుడికి తెలుసు. అప్పట్లో నన్ను కూడా పిలిచేవాడివి. ఏమని తెలుసా? ఫైర్ బ్రాండ్ రాయల్ టైగర్, మా రాయల్ టైగర్ కిరణ్ రాయల్ అని తమరు పిలిచేది. తమరు ప్రెస్ మీట్లో కూడా అప్పుడు తిరుపతిలో మాట్లాడే ప్రెస్ మీట్లు నా దగ్గర ఉన్నాయి. కొన్ని అవసరమైనప్పుడు ఎవరు కావాలో ఇస్తాం. తమరు మాట్లాడిన మాటలే. ఆ రోజు మీరు చేసి అతి వల్ల మీ తిరుపతి మీద మా వాళ్ళ మీద పెత్తనం చేస్తున్నారని చెప్పి చిరంజీవి గారు కంప్లైంట్ చేయడంతో చిరంజీవి గారు తిట్టుతో తమరు రాత్రి బస్సు ఎక్కి పారిపోయారు మీ గుంటూరుకి. ఈ విషయం గుర్తు చేస్తున్నా. ఎందుకంటే తమరు ఏదో నిన్న ఇంటర్వ్యూలో మీరు ఏదో తిరుపతిలో మాకు ఏదో చేశారని చెప్తున్నారు కదా. నిన్న మీరు మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి వచ్చినారని చెప్తున్నారు కదా. కాపులు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? నీ పాయింట్కి వస్తా. నీ మాటే మాట్లాడుతున్నా. అన్ని దేశమంతా ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో కాపులు ఉన్నారు, బలమైన సామాజిక వర్గం, బలిజలు అన్ని ఊర్లో ఉన్నారు. అంతెందుకు శ్రీలంకకు సంబంధించిన రాజు కూడా బలిజే అని చెప్పి తమరు చెప్పిన మాట ఉంది. యూట్యూబ్లోకి వెళ్తే వస్తుంది. కాబట్టి అన్ని జాతులు, అన్ని కులాలు, అన్ని దేశమంతా ఉంటారు. ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని రూల్ ఏం లేదు కదా. తమరు మాట్లాడుతూ వేరే రాష్ట్రం నుంచి వచ్చారు అంటే ఏ రాష్ట్రం నుంచి వచ్చారో తిరుపతి ప్రజల కథ తెలుసు. తమరు చెప్పాల్సిన అవసరం లేదు. కిరణ్ రాయల్ వాళ్ళ తండ్రి చిన్నపాటి వ్యాపారస్తుడు. అవును, 45 సంవత్సరం మా నాన్న చిన్నపాటి వ్యాపారస్తుడే. ఎవరైనా చిన్న స్థాయి నుంచి ఒక స్థాయికి ఎదుగుతారు. మీలాగా మాకు జిల్లాలో ప్యాలెస్లు లేవు. మీకు ప్రతి జిల్లాలో ప్యాలెస్ ఉందంట కదా, మాకు ప్యాలెస్లు లేవు. మేము చిన్న స్థాయి వ్యాపారం నుంచి ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేసే స్థాయికి వచ్చానంటే అర్థం చేసుకో, కష్టపడి పైకి వచ్చాం. కాబట్టి మేము కాపులు పేర్లు చెప్పుకొని డబ్బులు వసూలు చేయలేదు, ఉద్యమాలు చేస్తానని చెప్పలేదు. నేను ఇంకా చాలా మాట్లాడగలను. ఇంకోటి చెప్తున్నా, ఏదో కాపు కులానికి ఏదో మీరేమైనా కాపు కులము అన్ని కులాలకి బ్లడ్ టెస్ట్లు చేసి మీరేమైనా సర్టిఫికెట్లు ఇస్తున్నారా? రాముని అడుగుతున్నా, నువ్వు ఎవరే చెప్పడానికి? కాపు కదా చెప్పడానికి నువ్వు ఎవరు అసలు? నేను అడుగుతా, మీ తండ్రి ఎక్కడి నుంచి వచ్చాడు, మీ కుటుంబం ఎక్కడి నుంచి చెప్పంటావా? అవన్నీ ఎందుకు? నువ్వేమైనా సర్టిఫికెట్ ఇచ్చి ఉద్యోగం చేస్తున్నావా? బ్లడ్ టెస్ట్లు చేసి కాదు కదా. నేను చెప్తున్నా దాసరి రాము గారు, లిమిట్లో ఉంటే మంచిది. లిమిట్ దాటితే నేను కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడగలను, ఎంత దూరం వెళ్ళగలుగుతాను తెలుసా. ఈ కేసులు, ఈ జైళ్ళు, ఈ గొడవలు ఇవన్నీ నేను చూసిన, ఇన్ని అయిపోయిన జీవితంలో. ఓకేనా? కేవలం ఒక మనిషిని కులం దాడి చేయాలనుకుని వైసీపీ నాయకులతో కలిసి నువ్వు చేయాలంటే నేను రెడీ. ఓకేనా? నువ్వు ఏదో సర్టిఫికేట్ అడిగినావు, నువ్వు రా, నేను చూపిస్తా. ఎవడి పడితే వాడికి ఇవ్వను నేను. ఓకేనా? ఎవడి పడితే చూపే అవసరం నాకు కూడా లేదు. నీకు తెలుసో తెలీదో కనుక్కో. తిరుపతిలో కనుక్కోండి. వైసీపీ ఉన్నది రోయ్. తిరుపతిలో మన కులస్తులు ఉంటారు, కొంతమంది కులం కోసం పనిచేసిన వాళ్ళు
97లో రాయల్ యూత్ స్టార్ట్ చేసిన వాళ్ళు, రాయలని మొట్టమొదట పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఏమి కనుక్కొని మళ్ళీ మాట్లాడు. అంతేగాని నువ్వు వైసీపీ ట్రాప్లో పడి నువ్వు మమ్మల్ని విమర్శిస్తే మాత్రం ఈసారి మాత్రం రెస్పెక్ట్గా ఇంత మర్యాదగా నేను మాట్లాడని చెప్పి కూడా తెలియజేస్తూ, కాపు ఉద్యమకారుడని చెప్పుకునే రాముకి చెప్తున్నాను, ఒకసారి తమరు జనసేన పార్టీ కోసం ఏం చేశారో, తమరికన్నా మేము ఎంత చేశామో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై హింద్.